మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. Hello everyone, I am Dr. Miduna, consultant gynecologist at Medicover Hospital, Chandanagar branch. ఇప్పుడు ఎక్కువగా మనకి ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది అయితే మనం అంటామండి. సర్వైకల్ క్యాన్సర్ కూడా మెయిన్ గా అసలు దానికి వ్యాక్సినేషన్స్ కూడా వచ్చాయి. వాటి గురించి అవగాహన ఎక్కువ మందికి లేదు కాబట్టి మనకి ఇంకా మన కంట్రీలో అది మనం ఫేస్ చేస్తూ ఉన్నాము. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అయితే మనం చెప్పేది ఏంటంటే 9 to 14 years లోపల బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇద్దరూ తీసుకోవాలండి. ఎందుకంటే ఆ సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేసే హెచ్పివి అనే మెయిన్ ఇన్ఫెక్షన్ అనేది బాయ్స్లో కూడా మనకి జెనిటల్ వార్డ్స్ ఇవన్నీ కాజ్ చేస్తాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ బోత్ క్యాన్ టేక్ 9 to 14 years ఏజ్ వాళ్ళలో. అండ్ ప్రిఫరబ్లీ దాని తర్వాత కూడా 15 years తర్వాత కూడా తీసుకోవచ్చు. బట్ బిఫోర్ ఫస్ట్ ఇంటర్కోర్స్ అయితే వ్యాక్సినేషన్ మనం తీసుకుంటేనే వాటి బెనిఫిషియరీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ వ్యాక్సిన్ కూడా డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయండి. క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్, నానోవలెంట్ వ్యాక్సిన్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరోటైప్స్ ఇవన్నీ కవర్ చేసే దానిలాగా మినిమం అయితే 2 doses అయితే సజెస్ట్ చేస్తాము. ఫస్ట్ డోస్ తర్వాత 6 months గ్యాప్, దాని తర్వాత 1 monthకి బూస్టర్ డోస్ అనేది. అండ్ ఇన్ కేస్ ఏజ్ ఎక్కువ అయిపోయింది, మోర్ దాన్ 15 years ఇది అన్నప్పుడు ఇమీడియట్ 1 month గ్యాప్తో మినిమం అయితే వ్యాక్సిన్స్ అయితే సజెస్ట్ చేస్తాము. వాటి కాకుండా ఇంకా స్క్రీనింగ్ టెస్ట్ కింద వస్తే పాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది మెయిన్ అండి సర్వైకల్ క్యాన్సర్కి. అది మనం ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఆఫ్టర్ 30 years ఏదైనా కూడా ఇయర్లీ వన్స్ వాళ్ళకి మెనోపాస్ వచ్చేంత వరకు చేసుకుంటే ప్రిఫరబ్లీ బెటర్ అండి. ఎందుకంటే స్క్రీనింగ్ ఏంటంటే మనకి స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్లోనే మనకి డిటెక్ట్ చేసుకోగలుగుతాం. సో దట్ మళ్ళీ అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ ట్రీట్మెంట్స్ ఇవన్నీ మార్బిడిటీ మోర్టాలిటీ ఎక్కువ పెరగకుండా ఉండేదానికి. అండ్ సర్వైకల్ క్యాన్సర్ కంప్లీట్లీ ట్రీటబుల్ అండి. అది మనకి జస్ట్ ఆ స్టేజెస్ బట్టి మనకు తొందరగా డాక్టర్ హెల్ప్ తీసుకుంటే బెటర్ అవుతుంది. అండ్ పాప్స్మియర్ స్క్రీనింగ్ ఈజ్ ఓపీడీ ప్రొసీజర్. దానికి కొంచెం భయపడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ 1 minute మీరు ఓపీడీకి వస్తే జస్ట్ తీసేసుకొని టెస్ట్కి పంపించేస్తారు అండ్ విల్ గెట్ ది రిజల్ట్. అదే ఓవేరియన్ క్యాన్సర్స్ మనకి ఏంటంటే వాటికి మళ్ళీ అది సిమ్టమ్స్ బట్టి, అది ఓవేరియన్ క్యాన్సర్స్లో సిమ్టమ్స్ చాలా ఎక్కువ డిటెక్ట్ చేస్తూ ఉంటారండి. సో దానికి మోర్టాలిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మెయిన్గా ఎప్పుడంటే మనకి ఆ ఓవేరియన్ సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి ఎక్కువగా పెయిన్ రావడము అట్లాంటి ఉన్నప్పుడే మన దగ్గరికి వస్తారు. వాటికి మనం బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేస్తామండి. CA-125 బ్లడ్ టెస్ట్, ఇంకా మనకి CT స్కాన్స్ వీటన్నిటిలో చూసి వాటి స్ప్రెడ్ అనేది డిటెక్ట్ చేస్తామండి.